చంద్రబాబు ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మీడియా ముందుకు రాలేదు. జగన్ ఓడిపోయిన తర్వాత వెంటనే 2 నెలలకే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఏం చేసినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ తెస్తాడు దాంట్లో వాలంటీర్లు ఇంట్లో కూర్చోబెడుతున్నారు అంతే. 10,000 ఇస్తా అన్నారు, 10,000 ఏం ఇంట్లో కూర్చోని చెప్తున్నారు అంతే. వాలంటీర్లకి ఏం అస్సలు లేదు, వాలంటీర్లకు న్యాయం లేదు. ఫ్రీ బస్ అస్సలు లేదన్న. ఇంకా అది ఇప్పుడు 7 నెలలే కదా, ఇప్పుడు తొందరపడతా ఎందుకన్నా? ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయినా ఒక 1 month 2 months చూస్తాడు ఆఫీసర్. 7 నెలలు చూస్తాడా చెప్పు? 7 నెలల వరకు నీకు శాలరీ ఇస్తాడా? కంటిన్యూ చేస్తాడా? మరి ఎట్లా చేస్తారు? రైతు భరోసా ఇస్తానని అవును చెప్పు చెప్తాగా. 2,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు. 20,000 మేలో ఇచ్చాడు. మేలో ఇచ్చింది. మేలో అన్న ఇచ్చిందాడు. ఇప్పుడు మన బడ్జెట్ పెట్టా చూసావా? బడ్జెట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉండింది? బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్. బడ్జెట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా, మార్చి నుంచి మార్చి ఇప్పుడు మన మార్చి నుంచి మార్చి వరకు. మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు, 2019 జూన్ లో వచ్చాడు. జనవరిలో నీకు అమ్మఒడి వేసాడు. జనవరిలో ఎందుకు 75% అటెండెన్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రభుత్వం నువ్వు జనవరిలో అమ్మఒడి ఇస్తుందా చెప్పు నాకు. ఇస్తుందా లేదా? జనవరిలో ఇస్తుందా?